హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఇంత చిన్న మనిషికైనా, అంత పెద్ద వ్యక్తులకైనా అంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితికి తగ్గ అప్పులు ఉంటాయి. సర్వసాధారణం ఇది. ఎందుకు రాష్ట్రాలే అప్పుల్లో ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు ఆ నిధులు తెచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా? అంబానీ గారి పని అయిపోయింది. అప్పుల్లో కూరుకుపోయారు. ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల తమ్ముడు కోట్లు. అంబానీ, హ్మ్. అన్న అంబానీ కాదు. అదే తమ్ముడు అంబానీ. తమ్ముడు అంబానీ. అంటే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు మరీ వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి అయిపోయింది, ఇంకా షట్ డౌన్ అని అన్నారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా త్వరగా చాలా క్విక్గా తేరుకున్నారు అని. ఏం జరిగింది ఈ నంబర్లు ఏంటి? నిజంగా ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత రిలయన్స్ 2 ముక్కలైంది అవును. దేశవ్యాప్తంగా. అసలు అదో పెద్ద సంచలనం. అన్ని కోట్ల ఆస్తి, ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1, 2, 3 స్థానాల్లో ఉండే మనుషులు ఒక్కసారిగా 2 ముక్కలైంది అనగానే మళ్ళీ ఆ స్థానంకి వాళ్ళు చాలా టైం పట్టుద్ది. అనూహ్యంగా ఏమైంది, కొన్ని సంవత్సరాల గ్యాపుల్లోనే, కొంచెం గ్యాప్లోనే ప్రపంచంలో అపర కుబేరుడిగా ముఖేష్ అంబానీ ఎదిగాడు. అప్పట్లో ఈ పేరుకు సంబంధించి న్యూమరాలజీ అంటూ ముఖేష్ అంబానీ అంతవరకు వెళ్ళారు, అనంత్ అంబానీ ఇంట్లో అయిపోయారు, చాలా వార్తలు చూసాం. అవి ఇంకా బాధాకరం అయి ఉండొచ్చు. మీకు బాగా గుర్తుంటే ఇప్పుడు రిలయన్స్ అని ఇట్లా 6 రౌండ్గా వచ్చే లోగోలు జియో ఉండేవి, అన్నయ్యవి. పాత రిలయన్స్ అని ఏ కింద ఏ ఉంటాయి చూడు, డబ్బా ఫోన్లు వాడేవాళ్ళం, 1000 రూపాయల ఫోన్లు. అది తమ్ముడు ఆ కంపెనీ. ఆయన కింద ఆ టెలికాం కూడా సరిగ్గా రన్ అవ్వాల. జియో సిమ్లు వచ్చిన తర్వాత ఇది బాగా హిట్. రిలయన్స్ ఇక మొత్తం పోయింది. అది ఇంకా ఆయన కింద ఉన్న ఏవి ఎక్కువ ఏ కంపెనీ కూడా సరిగ్గా ఉండాలి. ఆ రిలయన్స్ పవర్, కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి కొన్ని ఉండే. షేర్స్ కూడా బాగా పడిపోయాయి. రిలయన్స్ మార్ట్లు, రిలయన్స్ షాప్ అన్నవి ఇవన్నీ కూడా నెమ్మదిగా తీసేశారు. ఐడియా ఉందా మీకు? బిగ్ బజార్ ప్లేస్ లో పెట్టారు. అదేంటది? రిలయన్స్ కి సంబంధించింది. రిలయన్సే. మరి మా తర్వాత కొన్ని సూపర్ మార్కెట్లు ఉండేవి. మనం చూస్తే శ్రీనగర్ కాలనీలో చాలా అక్కడ ఐటమ్స్ చాలా బాగుండేవి. లోపల ఉన్నది మనం ఈ డిమార్ట్ వేరే దగ్గర అవి ఉండేవి కాదు. బట్ అది కూడా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కాల, సిటీ మొత్తంలో రిలయన్స్ అవి తీసేశారు. సూపర్ మార్ట్స్, ఓన్లీ సూపర్ మార్కెట్లే రిలయన్స్ తీసేశారు. ఆ డిజిటల్ అవి రన్ అవుతున్నాయి కొద్ది గొప్ప, ఇవి తీసేశారు. ఐ డోంట్ నో వై దే డిడ్ ఇలా ఎందుకు చేశారని. బట్ ఇక తమ్ముడు విషయానికి కోసం అవి అన్నవి ఆయన బాగానే ఉన్నాడు. అయితే కొంతమంది ఏంటంటే సవరణలు చేస్తారు. ఇప్పుడు టాటా ఓనర్ కూడా, టాటాకి ఆయన వారసుడైనప్పటికీ అక్కడ చాలా ఏళ్ళు వర్కర్గా పనిచేసి ఎప్పటికో కానీ తీసుకోవాల పోస్ట్. ఆయన తీసుకున్న తర్వాత ఏవేవి అయితే నష్టాల్లో ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కట్ చేసి పడేసాడు. ఏవైతే లాభాల్లో ఉన్నాయో వాటిని కంటిన్యూ చేసాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, ఇది నష్టం వస్తుంది అంటే దాన్ని కట్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సూపర్ మార్కెట్స్కి ఈ ఆన్లైన్ గ్రోసరీ స్టోర్స్ వచ్చాయి కదా, పెద్ద దెబ్బేసాయి. ఏదున్నా 5 నిమిషాల్లో ఇంటికి తెచ్చిస్తున్నాడు వాడు. కాస్ట్ కూడా పెద్ద వేరియేషన్ లేదు. నువ్వు వెళ్ళి పార్కింగ్ ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి తెచ్చి మళ్ళీ కిందికి వచ్చి ఇంకేదో చేసి అయ్యంతా నీకు ఏదో అనిపిస్తుంది. పైగా లైన్లో వెయిట్ చేయడము, ఆమె బిల్ వేయడానికి అరగంట, ఇవన్నీ నచ్చట్లా. ఏమున్నా సేమ్ డిస్కౌంట్ ఇందులోనూ ఉంటున్నాయి. అక్కడ ఏం లేదు, జస్ట్ నువ్వు ముట్టుకొని చూస్తావు అంతే. ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. అవసరం లేదు. అమెజాన్, మింత్రా ఏమైనా వేసుకొని చూసుకుంటున్నారా? లేదే, అలా చూసేగా కొంటున్నావు. ఆ అలవాటు పడిన వాళ్ళు ఇలా కొనేసరికి ఇవన్నీ మూతపడ్డాయి. ఇక తమ్ముడు ఏంటి, కన్స్ట్రక్షన్స్, అయినది పవర్ లిమిటెడ్, ఈ వేరు. వాటికి అనుకోకుండా షేర్స్లో మరి ఎట్లా లాభాలు వచ్చాయో తెలీదు, లాభాలు వచ్చాయి. ఎందుకు లాభాలు వచ్చాయి అంటే 2023లో ఈయన అప్పులు కడుతున్నాడు అనే వార్త వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇంకో విజయ్ మాల్యా అయిపోయాడు, వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకా పోతాడు. ఈయన ఇంకా ఎదగడం కష్టమే అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ, ఐపీ పెట్టేసి ఇంకంతే సంగతి అనుకున్నారు. కానీ చిన్నగా వ్యాపారం చేస్తా, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేకున్నా సరే ఏదో రకం మెయింటైన్ చేసి షేర్ వాల్యూస్ పెంచుకొని చిన్నగా బ్యాంకుల రుణాలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాడు. ఈయన బ్యాంకులకి అప్పు తిరిగి చెల్లిస్తున్నాడు అనే విషయము అందరికీ వైరల్ అయిపోయింది. ఇప్పుడు గుడ్ విల్ చాలు కదా, ఆ గుడ్ విల్లో ఈయన షేర్ వాల్యూ పెరిగింది. ఏదో రోజు తీరుస్తాడు హీ విల్ అని. అండ్ ఆ బ్లడ్ లాంటిది వాట్ ఎవర్ బిజినెస్లో మొత్తం తీర్చేశాడు. ఇప్పుడు నిన్న డిసెంబర్కి 41.95 కోట్ల లాభం, అంతేనా అంటారు కదా. 2023 డిసెంబర్ ఎండ్కి 11
37.75 అంటే 1,137 కోట్ల 75 లక్షల నష్టం. అది ఆ నష్టాన్ని ప్రాఫిట్ చేసి 50 కోట్లు ప్రాఫిట్ చూపించాడంటే, పైగా అప్పులన్నీ తీర్చి, మరి ఇంక అప్పులేం లేవు. ఇప్పుడు విషయం ఏంటంటే అప్పులు లేవు, అప్పులు ఏం లేకుండా ఆయన దగ్గర ఒక చక్కగా 50 కోట్లు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఒక చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. సీరియస్లీ మన కళ్ళ ముందే జరిగింది ఒక డౌన్ ఫాల్. అసలు ఎక్కడ పడ్డాడు, ఇంకా అంతే విదేశాలకు పారిపో అనేసారు జనాలు. అన్నారు ఐపీ పెట్టేశారన్నారు, తల్లి చాలా బాధపడింది, ఆస్తుల పంపకాల్లో పెద్ద గొడవలు అన్నారు. కోకిలా బెన్ అనుకుంటే ఎవరో పేరేంటో మర్చిపోయాను. అన్న సపోర్ట్ చేయలేదన్నారు, ఈయనేమి ఇక్కడుంటే ఈయన అధపాతాళానికి నెట్టివేయబడ్డారు అన్నారు. ఇవన్నీ వార్తలు వాళ్ళు చాలా కుంగిపోయి ఉండి ఉండొచ్చు, కానీ ఆ ధైర్యం అంతే, మీరు అన్నట్టు ఆ బ్లడ్ అంతే. మేబీ సీరియస్లీ అంటే తమ్ముడు విడిపోయిన తర్వాత అన్న ఏం చేశాడు, అయినా సరే కంపెనీ నెంబర్ 1లో పెట్టాడు. ఇక్కడ తమ్ముడు ఏం చేశాడు, ఆయనతో పోటీ పడి అట్లీస్ట్ ఉండాలని చెప్పి అప్పులన్నీ తీర్చి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. నన్ను అడిగితే ఇప్పుడు ఇంకో 2-3 yearsలో హీ విల్ ఆల్సో బీ వన్ ఆఫ్, ఇంకా టాప్ 10 మన లిస్ట్ చదివితే తను కూడా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ గుడ్ విల్ చాలా మంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. మార్కెట్లో జెండా ఎత్తేసేవాడు ఎవడు అని ఎవడికి తెలియదు. ఒక్కసారి ఏమైనా తేడా కొడితే అతని దగ్గరికి ఎవరు వెళ్ళరు, మనల్ని ఏడ ముంచుతాడో అని. కానీ జెండా ఎత్తేసాడు కాదు, తను బ్రతుకుతాడు, మనల్ని బ్రతికిస్తాడు, ఏదో టైంకి అప్పు తీర్చేస్తాడు అనే ఒక్క చిన్న గుడ్ విల్ పడిందంటే హీ విల్ బి ద హీరో ఫర్ ఎవర్. సో నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది అనిల్ అంబానీ. అండ్ వాళ్ళ పిల్లలు కూడా చక్కగా వ్యాపారంలో భాగమయ్యి దాన్ని బాగా డెవలప్ చేశారని విన్నా. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల సపోర్ట్ కూడా ఉండుంది, కుంగిపోలేదు, నిరాశకు చెందలేదు. చాలా మంది ఒక డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, ఎంతమందిని చూసాం. బట్ అలా కాదు, ఈ రోజు ఇలా వదిలిపెడితే రేపు అన్న రోజు మనది అవుతుంది. అదే మరి ఇంత తొందరగా బౌన్స్ బ్యాక్ అవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. అన్ని కోట్ల లాస్ చూసిన తర్వాత సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్.